ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు తెలియపరుచిన పిల్లలు. మరి దేవాది దేవుడు మహోన్నతుడి దేవుడు గతించిన దినమంతా కూడా ప్రభు తన కృపావాసులను భద్రపరిచి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. 2024వ సంవత్సరం మరి 5వ నెల 18వ దినాన్ని ఆ ప్రభు మనకు అనుగ్రహించి ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను. లోక సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. దేవాది దేవుడు మహోన్నతుడి దేవుడు ఆయన చేసుకున్న బిడ్డలు తప్పిపోయినందువలన మరి 2024 సంవత్సరం క్రితం ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు నశించిపోతున్నటువంటి మీరు ఆత్మల కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన కల్వరసుల్లో ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి గొప్ప తండ్రి. కాబట్టి ఎందరైతే ఆయన్ని వెతికి ఆయన దగ్గరికి వెళ్ళి పాపాలు ఒప్పుకుని పశ్చాత్తాపడి నమ్మి బాప్తిసం తీసుకుంటారో వారికి రక్షణ అనేది కలుగుతుంది. మరియు రక్షింపబడిన వారు నిత్య జీవానికి వారసులుగా సిద్ధపడతారు. కాబట్టి యేసు ప్రభువారు ప్రజలందరి కొరకు ఆయన చనిపోయారు కనుక, ఆయన రక్తం కార్చాడు కనుక, మరి క్రీస్తు రక్తం ప్రతి పాప నుండి విడుదల చేసిన దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నిత్యజీవం వెళ్ళాలంటే, పరలోకం వెళ్ళాలంటే, వైకుంఠం వెళ్ళాలంటే మరి యేసుక్రీస్తు ప్రభువారే మార్గదర్శి అన్నారు. నేనే మార్గము సత్యము జీవం, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యంలో చేరుకోరని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి మరి ఆ దిశగా బిడ్డలు రక్షణ లేని వారు ప్రయత్నం చేసి మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చి పరలోక రాజ్యానికి పొందుకోండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇంతవరకు నువ్వు ఇచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. దేవా తండ్రి, ఇదిగోండి ప్రభు, మరి ఎంతోమంది రక్షణ లేక అదే లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు తండ్రి. ఆయన ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడి కృప దయచేయండి. నీ వైపు చూసే భాగ్యం దయచేయండి తండ్రి ప్రభు. తండ్రి ఎస్ఐ నీకు వందలు తండ్రి. అందరైతే ప్రభా తండ్రి నన్ను అంగీకరించారు వారందరూ కూడా నిత్య జీవానికి వారసులను సెలవుస్తున్నావు తండ్రి. అవును, దినవేళ నువ్వు చేతులు చాపుతూ ఉన్నావు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య జనులారు నా అద్దెకు రమ్మని సెలవుస్తున్నావు తండ్రి. బిడ్డలని అద్దెకు వచ్చి కృప దయచేయండి. ప్రతి కుటుంబంలో నెమ్మది, సమాధానం, సంతోషం, ఆనందం మీరు దయచేయండి. భారతదేశాన్ని దీవించండి తండ్రి. చక్కటి నాయకులు మీరు ఏర్పాటు చేసుకున్నారు, దాన్ని బట్టి వందనాలు. దేవాదిగో తండ్రి యేసునికి వందనాలు తండ్రి. విదేశాల బిడ్డలకు మంచి వంతు నింపండి. దేవాదిగో తండ్రి యేసునికి వందనాలు. కోర్టు గొడవలు, కేసు గొడవలు ప్రభావం మరి అన్నీ కూడా కొట్టివేసి హాస్పిటల్ రోగం స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. నీటి మీద, భూమి మీద, ఆకాశం మీద ప్రయాణిస్తున్న బిడ్డలు సుఖం దయచేయండి. ప్రతి యవనస్తుని కూడా మీరు రక్షించుకొని తండ్రి. దేవానికి వందనాలు తండ్రి ప్రభావం. మరి వ్యవసాయాలు ఇప్పుడు చేసుకుంటారు, మంచి వాతావరణం దయచేయండి. దేవాదిగో తండ్రి నేను చేస్తే ప్రతి ఒక్కరిని కూడా ప్రభు మీరు దీవించండి, నేను ఆశీర్వదించండి తండ్రి. మీ సన్నిధి బిడ్డలతో ఉంచి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. వివాహం బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. దేవాతని యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అందరినీ కూడా ప్రభు మీరు దీవించండి. ఎంతోమంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు. టీచరే కానివ్వండి, ఇంజనీరే కానివ్వండి, పోలీసే కానివ్వండి, నేను డాక్టరే కానివ్వండి, లాయర్లే కానివ్వండి, జడ్జిలే కానివ్వండి, ఎవరైనా సరే ఉద్యోగస్తులు అందరినీ కూడా మీరు దీవించము తండ్రి, ఆశీర్వదించండి. అందరినీ కూడా ప్రభు నీ ఆశీర్వాదాలతో నింపి నమ్మకం మేము తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.